ఎడ్యుకేషన్ టైంలో అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా కేసెస్ వచ్చేవి. అప్పుడు ఎలా వచ్చేవాళ్ళంటే కాలేజ్ పెరిఫరీలో ఉండేది కదా. సో తక్కువ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళు అంటే పూర్ ఫ్యామిలీస్లో ప్రొటెక్షన్ వాల్యూ తెలియక వీళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తున్నాయి, వీళ్ళకి తెలీదు, ప్రొటెక్షన్ తీసుకోవడం తెలీదు, అంటే మోర్ దాన్ 1% కాంటాక్ట్లో ఉంటారు, వీళ్ళకి అవేర్నెస్ లేదు, ఇలాంటివి తెలీదు, అందుకే వస్తున్నాయి అనుకునేది వాళ్ళం జనరల్గా మేము. కరెక్ట్. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా కూడా అంతే, అక్కడైతే ఎలా అయితే చూసానో నేను కేసెస్, ఇక్కడ కూడా అంతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కేసెస్ చూస్తున్నాను. సో చదువు ఉందా లేదా, ఆర్థికంగా ఉన్నారా లేదా, అవేర్నెస్ ఉందా లేదా, ఇది కాదైతే మై గాడ్. ఎంత అవేర్నెస్, చదువుకుంటున్నారు లేదంటే ఎడ్యుకేటెడ్స్ అయి ఉంటున్నారు, అయినా కూడా మోర్ దెన్ 1 సెక్షువల్ పార్ట్నర్ ఉండడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు చాలామందికి మల్టిపుల్ సెక్స్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్రీమెరిటల్ సెక్స్, సో వితౌట్ ప్రొటెక్షన్ ప్రీమెరిటల్ సెక్స్, అది తప్పు అని నేను అనట్లేదు, అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ వితౌట్ ప్రొటెక్షన్ అలా చేయడం వల్ల వాళ్ళతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఎలా అంటే ఇప్పుడు ఒక అన్మ్యారీడ్ గర్ల్ అండ్ బాయ్ సెక్షువల్లీ కాంటాక్టెడ్ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ సెక్స్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని డిసీజెస్ వచ్చాయి. సో తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఫైన్, అలా కాకుండా ఇతను వేరుగా ఈ అమ్మాయి వేరుగా చేసుకుంటే వాళ్ళ పార్ట్నర్స్కి వస్తుంది. సో అట్లా వాళ్ళకి ఇంకెవరన్నా ఉండుంటే వాళ్ళకి, అలా మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా నేనైతే చూస్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ వైరల్ వాట్స్ అంటాం, మనం స్కిన్ పైన వాట్స్ ఉంటాయి కదా, అలా జెనటల్ ఏరియాస్లో కూడా ప్రైవేట్ పార్ట్స్లో కూడా వాట్స్ వస్తాయి. చాలా మంది అది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంటే ఎవరికి వాళ్ళు కనిపించదు కదా యాక్చువల్గా. మెయిల్స్కి కనిపిస్తుంది, వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. కానీ వాళ్ళు ఈ ప్రీమెరిటల్ సెక్స్ చేయడమో లేదంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉండడం వల్ల వాళ్ళు అది ఓపెన్గా చెప్పలేరు. కరెక్ట్. నేను ఇక్కడ కాంటాక్ట్ ఉంది, నాకు తన నుంచి నాకు వచ్చిందని చెప్పగలరా అని చెప్పలేరు. కొంతమందికి తెలియదు అలా కాంటాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, చాలా రోజుల తర్వాత అవి ఒకదాని నుంచి ఒకటి అలా పెరిగిపోతాయి. ఫీమేల్స్కి అయితే ఇంటర్నల్గా వస్తాయి కాబట్టి అసలు చాలా రోజుల వరకు కనిపించవు. మీరు నమ్మరు, అసలు వెజైనల్ ఏరియాలో ఇన్నిన్ని వాట్స్ ఉన్న కేసెస్ కూడా చూస్తాం. మై గాడ్. సో వాళ్ళు వచ్చేసి మాకు మ్యారేజ్ ఉంది డాక్టర్, ఇవన్నీ ఎలాగైనా తీసేసేయాలి అని. కొంతమంది మాకు అసలు ఏ కాంటాక్ట్స్ లేవు అయినా కూడా వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు మా పాపకి. అలా పేరెంట్స్కి ఏం తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు. అలా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు ఒకళ్ళతో ఆగిపోదు, అది అలా స్ప్రెడ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా హెచ్ఐవీలు నాకు తెలిసిన వాళ్ళు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఒక్క ఆవిడ హైడ్ చేయడం వల్ల అదొక 20-30 మెంబర్స్కి పాకిపోయింది. ఈవిడెళ్ళి ఒకరితో కాంటాక్ట్, వాడెళ్ళి ఇంకొకళ్ళతో కాంటాక్ట్, అలా ఒక కాలనీ అనుకోండి, ఇంకా ఒక కాలనీ మొత్తం అది ఉంది. సో అట్లాగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎవరు ఎందుకు మాట్లాడరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కొంతమంది. ఈ వితౌట్ మ్యారేజ్ లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం కొంతమంది, ఇవి చెప్పకపోవడం వల్ల తెలియదు, బయటికి రావట్లేదు అంతే. కానీ హారబుల్ కదా అసలు, చాలా హారబుల్. చాలా డైలీ చూస్తాను నేనైతే అన్నీ ఇవే. కాలేజ్లో ఉన్న పిల్లలు, అన్మ్యారీడ్ ఉమెన్ అంటే 20s 30sలో ఉన్నవాళ్ళు, పోస్ట్ మ్యారేజ్ అఫైర్స్ ఉన్నవాళ్ళు. సో హస్బెండ్ అండ్ వైఫ్కి వస్తున్నాయనే వస్తారు జనరల్గా, కానీ ఇతనికి ఏదో ఉంటుందో ఆవిడకి ఏదో ఉంటుంది. సో వితౌట్ సెక్షువల్ కాంటాక్ట్ అది రావడానికి ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు హెచ్ఐవి అనేది, నిజంగా కొన్ని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ఇనీషియల్ స్టేజ్లో? అసలు ఏమీ ఉండవు, మనకు తెలీదు. అంటే పర్సన్ని చూస్తే ఇతనికి హెచ్ఐవి ఉంది అని మనం చెప్పలేము. వాళ్ళు హెల్దీగానే ఉంటారు, వాళ్ళు నార్మల్గానే ఉంటారు. మనం ఎందుకు చేపిస్తాం హెచ్ఐవి అంటే, సపోజ్ ఇప్పుడు జెనైటల్ ఏరియాస్లో అంటే ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, క్యాండిడియాసిస్ సపోజ్. క్యాండిడియాసిస్ అంటే వైట్ డిశ్చార్జ్, ఫీమేల్కి కానీ మేల్కి అయినా సరే జెనటల్ పార్ట్స్ దగ్గర వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఉంటే మనం అడుగుతాం, మీకు ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా అని. అలా అడిగినప్పుడు నిజం చెప్పరు కదా, మాకేం లేవనే చెప్తారు. భయంతో కొంతమంది చెప్తారు, అమ్మ చెప్పేస్తే అయిపోతుంది, ఏదైనా ఉంటే ట్రీట్ చేసుకోవచ్చు కదా అని. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కరెక్ట్. చెప్పని వాళ్ళకి మనం నార్మల్ క్యాండిడియాసిస్ ట్రీట్మెంట్ రాసి పంపిస్తాం. చెప్పిన వాళ్ళకి మనం అడుగుతాం, మీకు కాంటాక్ట్స్ ఉన్నాయా, మోర్ దాన్ 1 ఉన్నాయా, అప్పుడు
ఖచ్చితంగా హెచ్ఐవి టెస్ట్ చేయిస్తాం. అలా చేయించినప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళకి CD4 కౌంట్కి పంపించి వాళ్ళని కొన్ని సెంటర్స్కి రిఫర్ చేయడం ఉంటుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మన బాడీలో ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని టెస్టులు ఉంటాయి కదా, దాని గురించి అని చెప్పగలుగుతారు? ఏ టెస్టులు చేయిస్తే ఇవి ఉన్నాయా లేవని తెలుస్తుంది అనేది. ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే మెయిన్గా మనం బయట చూసేది ఏంటి, ఎక్కువగా మన ప్రైవేట్ ప్రాక్టీస్లో హెచ్ఐవి ఒకటి చూస్తాము, హెచ్పివి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని, అది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అంటే వైరల్ వాట్స్ అంటాం కదా అది, అండ్ క్యాండిడియాసిస్ అండ్ హెర్పిస్ అనేది మనం కొంతమందిలో చూస్తాం, చాలా వేడి చేసింది, లిప్ పైన మాకు చిన్న బబుల్స్ లాగా వచ్చాయంటారు కదా, అది త్రూ ఓరల్ దీనివల్ల వస్తుంది, అంటే కిస్ చేసుకోవడం వల్ల వస్తుంది. రైట్. సో అలా ప్రైవేట్ పార్ట్స్లో త్రూ సెక్షువల్ కాంటాక్ట్ అనేది ఆ హెర్పిస్ జెనెటాలిస్ అంటాం, అది కూడా ఎక్కువగా వస్తుంది. సో అప్పుడు హెర్పిస్ వైరస్ యాంటీబాడీస్ కోసం మనం చూస్తాం. సో ఈ టెస్ట్స్ మనం రాస్తాం, హెచ్ఐవి, హెచ్బిఎస్ఐజి, హెచ్పివి, హెర్పిస్. దీనికోసం మనం మెయిన్గా చూస్తాం. సిఫిలిస్ కూడా ఉంటుంది. సో ఇలా రకరకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి. అందరికీ అవేర్నెస్ లేదు, కొంతమంది తెలిసినా చెప్పుకోరు. డాక్టర్ దగ్గర ఓపెన్ అయితే మేము కూడా ఏదైనా చేయడానికి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు సిఫిలిస్ అన్నారు మీరు, సిఫిలిస్ లక్షణాలు ఎలా ఉంటాయి యాక్చువల్గా? సిఫిలిస్కి అసలు ఏ లక్షణం ఉండదు, అంటే అది పెయిన్లెస్ అనమాట. వాళ్ళకి అసలు తెలీదు, చిన్న ర్యాష్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్లో, అదేమీ దురద రాదు, నొప్పి రాదు. ఇప్పుడు హెర్పిస్ అనుకోండి, విపరీతమైన పెయిన్ వస్తుంది. మనం హెర్పిస్ ఇన్ఫెక్షన్ ఇక్కడ కూడా చూస్తాం కదా, ఇచ్చింగ్ కాదు, బర్నింగ్ అండ్ పెయిన్. క్లాత్ టచ్ అయితే కూడా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ వస్తారు ఇంకా, ఎందుకంటే కూర్చోవాలి, నిలబడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ సిఫిలిస్ అనేది అసలు ఏమీ ఉండదు. వాళ్ళు వచ్చి మనకి నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మోర్ దెన్ 1 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదంటే నా పార్ట్నర్కి ఇది ఉంది, నాకు డౌట్ వస్తుంది అంటే తప్ప మనం చేయడానికి లేదు. ఇప్పుడు హెచ్ఐవి ఇలాంటి టెస్ట్స్ ఉన్నాయనుకోండి, పేషెంట్ కన్సెంట్ లేకుండా కొన్ని చేయలేము. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేషెంట్కి నేను ఇప్పుడు నార్మల్గా వాకిన్ పేషెంట్ వస్తే నేను హెచ్ఐవి టెస్ట్ రాయడానికి ఉండదు, వాళ్ళు ప్రాపర్ హిస్టరీ లేకుండా. ఎందుకంటే కొంతమంది సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. కరెక్ట్ కరెక్ట్. నిజంగా కాంటాక్ట్స్ లేని వాళ్ళు, అమ్మో ఏంటి ఈవిడ నాకు హెచ్ఐవి టెస్ట్ రాశారు, నాకేం లేదు, వాళ్ళు కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అంటే కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, లోగా ఫీల్ అవుతారు, భయపడతారు, అలాంటివి ఉంటాయి. సో వాళ్ళు ప్రాపర్ హిస్టరీ ఇస్తే తప్ప కొన్ని టెస్టులు చేయడానికి ఉండదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు తెలీదు, బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ మీరు తెలియదు అన్నారు ఇందాక ఆ డిసీజ్ గురించి. అలాగే ఈవెన్ గనేరియా కూడా ఉంది అలానే. సో ఈవెన్ గనేరియా కూడా లక్షణాలు లేవా? లక్షణాలు కొన్ని ఉంటాయి, గనేరియాకి కొన్ని ఉంటాయి. అది యూరిన్ టెస్ట్లో కూడా తెలిసిపోతుంది గనేరియా వస్తే. సో అది ఈజీ టు ఫైండ్ అవుట్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, పేషెంట్ తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి బాగా అయ్యేలాగా, అంటే మనకు తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చూడడం వల్ల ఏది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళు చెప్పకుండా తెలుస్తుంది. సో వాళ్ళని ఆ వేలో డిఫరెంట్గా వాళ్ళని గైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సరే ఓకే మీకు లేవు అయినా కూడా వచ్చింది కదా, కాబట్టి మీరు ఈ టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది అని యాంటీవైరల్స్ కొన్ని పెట్టడము, ఈ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పెట్టడం, యాంటీఫంగల్స్ పెట్టడం, అట్లాంటివి వితౌట్ దేర్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకున్నా కూడా మనం చెప్పడం జరుగుతుంది, మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదే చాలా మంది ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లలు, ఎరా ఏం తిన్నావు, దగ్గుతున్నావు అంటే ఏమీ తినలేదు అన్నట్టుగా, మాకు ఏం లేవు డాక్టర్ అసలు అంటారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామని నాకు తెలుసు, ఇప్పుడు వితౌట్ సెక్షువల్ కాంటాక్ట్ అది రాదని తెలుసు. సో అప్పుడు ఆ వేలోనే ట్రీట్ చేస్తాం. ఒకవేళ మీకు ఉంటే మీ పార్ట్నర్ని కూడా తీసుకురండి, ఆవిడని కూడా ట్రీట్ చేస్తామని చెప్తాం అంతే. కానీ సమ్ టైమ్స్ ఐ థింక్ గైనకాలజీ, యూరాలజీ అండ్ డెమటాలజీ ముగ్గురు కూడా ట్రీట్ చేయాల్సిన. కరెక్ట్. సో టిపికల్ రియలీ. కానీ ఎక్కువ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి మాకే వస్తాయి, డెర్మటాలజీకే వస్తాయి, వాళ్ళు కూడా ట్రీట్ చేయరు కొన్ని. ఇప్పుడు హెర్పిస్ ఉందనుకోండి, గైనకాలజిస్టులు డెర్మటాలజీని కన్సల్ట్ అయ్యారండి, డెలివరీ ఉన్నప్పుడు వస్తాయి కదా కొంతమందికి, ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే మనకు డెలివరీ సేఫ్, బికాజ్ వెజైనల్ డెలివరీ అయినప్పుడు బేబీకి వస్తుంది కదా, సో ట్రీట్ చేసుకొని రండి అని చెప్తారు.
అది మేమే బాగా ట్రీట్ చేయగలుగుతాము. అంటే మీరు యాక్చువల్లీ మీ క్లినిక్లో ఎక్కడైతే ఏరియా ఉందో దాని పేరు శ్రీనగర్ కాలనీ కాకుండా ఇంకొక బ్రాంచ్ ఉంది కదా షాపూర్ నగర్లో, అక్కడ ఈ 2025లో మీరు ఎక్కువ చూసిన కేసెస్ ఏంటి యాక్చువల్లీ? ఎక్కువ అని అలా నంబరింగ్ చేయలేము, బట్ రెగ్యులర్గా చూస్తాం కేసెస్ అనేవి. ఎక్కువగా చూసేది ఈ వైరల్ వాట్స్, క్యాండిడియాసిస్. మెయిల్స్కి అయితే క్యాండిడియల్ బెల్నోపాసైటిస్ అంటాం. అంటే వాళ్ళకి పార్ట్ పెనిస్ ఉంటుంది కదా, దానిపైన స్వెల్లింగ్ రావడము, టిష్యూ వెనక్కి వెళ్ళకపోవడము, ఇట్లాంటివి చూస్తాము. సో అవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇంకొకటి డయాబెటిక్స్లో కూడా ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ అనేవి వెరీ కామన్. ఈవెన్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ అదర్ పార్ట్నర్స్ ఆల్సో, అంటే వాళ్ళకి ఈ సెక్షువల్ కాంటాక్ట్స్ ఏం లేకున్నా కూడా డయాబెటీస్లో లో ఇమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళకి హీల్ చేసుకునే కెపాసిటీ ఉండదు, కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ప్రెగ్నెన్సీలో వచ్చినవి టిల్ డెలివరీ తగ్గవు. అవును, అలా సో కంటిన్యూస్ ఉంటూనే ఉంటాయి మాకు. ఎవ్రీడే అదొక టాస్క్. ఇప్పుడు ఎస్పెషలీ సమ్మర్లోకి వస్తూ ఉన్నాం మనం. ఈ టైంలో బాడీ ఎక్కువగా స్వెట్కి, చెమటకి ఎక్కువ గురవుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్ని ఏదైనా కేర్ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీడే ఒక 5 to 6 కేసెస్ అన్న డ్రై స్కిన్ అని వస్తున్నారు బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. సో ఎవ్రీడే మనం ఇంతకుముందు ఎంతైతే వాటర్ తీసుకున్నామో దానికి మించి ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం కదా, అంటే వింటర్ టు సమ్మర్ వెళ్ళే టైంలో బాడీ కూడా అకామిడేట్ అవ్వాలి ఈ ఎన్వైరన్మెంట్కి. సో అప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో డ్రింకింగ్ వాటర్, దాంతోపాటు సీజనల్ ఫ్రూట్, అఫ్ కోర్స్ వాటర్ మెలన్. సో ఇలాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా, ఫ్రైడ్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్ సమ్మర్లో బికాస్ ఆఫ్ స్వెట్ అండ్ హ్యూమిడిటీ. ఫ్రిక్షన్ ఏరియాస్లో ఎక్కువసేపు స్వెట్ ఉండిపోతుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానికోసము కాటన్ క్లోత్స్ వేసుకోవడము, నీట్గా ఉంచుకోవడము, 2 times స్నానం చేసుకోవడము, ఇట్లాంటివి. అండ్ పిల్లల్లో అయితే చెమటకాయలు ఎక్కువగా చూస్తూ ఉంటాం, మిలేరియా అంటాం దాన్ని. సో అది అవాయిడ్ చేయడానికి వాళ్ళకి ఖచ్చితంగా 2 times స్నానం చేయించడము, టాల్కమ్ పౌడర్స్ కానీ లేదంటే కొన్ని అబ్జార్బ్ పౌడర్స్ అని ఉంటాయి, అవి వేయడం వల్ల ఈ చెమట పొక్కులు రాకుండా చూసుకోవచ్చు. సో మెయిన్గా హైడ్రేట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ద స్కిన్, సన్ స్క్రీన్ ఎప్పుడు చెప్పేదే, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అండ్ ఫ్రీక్వెంట్గా అప్లై చేయాలి. నేను ఈ మధ్య ఇది కూడా వినండి, సన్ స్క్రీన్ ఎక్కువ రాయకండి, ఎండ అసలు స్కిన్కి తగలట్లేదు, దీనివల్ల అందాల్సిన విటమిన్స్ కూడా ఫేస్కి అందట్లేదు, డోంట్ యూస్ టూ మచ్ ఆఫ్ సన్ స్క్రీన్ అనేది కూడా వింటున్నాను ఈ మధ్య. అది రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్లీ సన్ స్క్రీన్ ఏం చేస్తుందంటే మన స్కిన్ని అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా పెనట్రేట్ అవ్వకుండా, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మీరంటున్న వైటమిన్ డి అనేది మనకి ఎర్లీ మార్నింగ్ సన్ నుంచి వస్తుంది. మిట్ట మధ్యాహ్నం ఎండలోకి వెళ్తే వైటమిన్ డి రాదు. సో మార్నింగ్ 8 to 9 లేదు, ఎర్లీగా ఇప్పుడు మనకు తొందరగానే వస్తుంది ఎండ, 7 to 8 మధ్యలో వచ్చేస్తుంది. ఆ టైంలో మనకి వైటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనం ఎండలోకి వెళ్తే ఆ ఎండకి మనకి ఏమవ్వదు. ఈ సివియర్ ఆఫ్టర్నూన్ మనకి చాలా సివియర్ ఎండ ఉంటుంది కదా, ఆ టైంలో ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయాల్సిందే, లేదంటే ఇంకా వేరే స్కిన్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఎప్పుడు 24/7 అడుగు బయట పెడితే 2 వీలర్స్ వాళ్ళందరూ వేసేది ఫస్ట్ హెల్మెట్. అవును, హెల్మెట్ పెట్టారంటే ఈ సమ్మర్లో చెమటలు కారిపోతూ ఉంటాయి, వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది అంటారు, డాండ్రఫ్ అంటారు, ఒకటి కాదు, సో ఇచ్చింగ్ అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అండ్ మోరోవర్ పొద్దు నుంచి సాయంత్రం వరకు షూ వేసుకునే ఉండే వాళ్ళకి ఈ స్వెట్ అనేది కూడా ఇంకో ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఏసీ అందరికీ ఉండే అవకాశం లేదు కాబట్టి ఆఫీసెస్లో. సో ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ హెల్మెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు అని అంటే అది మన లైఫ్ని సేవ్ చేస్తుంది కాబట్టి. సో హెల్మెట్ తీసేయండి అని మాత్రం మనం చెప్పం, హెల్మెట్ వేసుకోండి అనే చెప్తాం. కాకపోతే మీరు అంటున్నట్టు స్వెట్కి హెల్మెట్ కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల ఈ ఎండకి మొత్తం తడిచి వాళ్ళకి స్నానం చేసినట్టు అయిపోతుంది. అవును. సో అలాంటప్పుడు మనం ఒక కాటన్ క్లోత్ వేసుకొని తల మీద దానిపైన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కాటన్ ఎక్కువ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసేస్తుంది. కరెక్ట్. సో దానివల్ల స్వెట్ వల్ల వచ్చే ఈ ఇన్ఫెక్షన్స్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఆఫీస్ నుంచి రాగానే అండ్ ఎవ్రీడే మార్నింగ్ కూడా హెయిర్ వాష్ చేసుకోవాలి. సో అప్పుడే ఫంగస్ గ్రోత్ అనేది లేకుండా ఉంటుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ షూ. మనం అనుకున్నట్టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువసేపు షూ వేసుకొని అలాగే ఉండడం వల్ల హ్యూమిడిటీకి కూడా ఫంగస్ గ్రోత్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే షూ
కనీసం 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేయాలి. షూ క్లీన్ చేయాలి, సాక్స్ కాదు. సాక్స్ అయితే ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలి. చాలామంది చేసుకోరు. దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. స్కిన్ కూడా వాళ్ళకి పీల్ అయిపోతూ ఉంటుంది, డిహైడ్రేషన్ అవుతుంది, ఇటు స్వెట్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఫంగస్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు షూస్ ఎండలో పెట్టడం కూడా బెటర్ ఏమో. బెటర్ మంచిగా డ్రై చేసుకొని వేసుకోవాలి. ఓన్లీ వాషే కాదు, డ్రై చేసుకొని వేసుకోవాలి. అండ్ కాటన్ సాక్స్ వేసుకోవాలి. ఉలెన్ అంటే నైలాన్ కానీ సిల్క్ టైప్ సాక్స్ కాకుండా కాటన్ సాక్స్ వేసుకోవడం వల్ల స్వెట్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. అంటే కొన్ని రకాల పౌడర్స్ స్వెట్ రాకుండా ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? వేసుకోవాలి. అంటే ఇన్ కేస్ టూ మచ్ ఆఫ్ స్వెట్ ఉంది, నువ్వు మధ్యలో 2 అవర్స్కి ఒకసారి షూ ఇప్పేసి ఒక 10 మినిట్స్ అన్నా ఉండండి అని చెప్తాం సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు. బట్ పాసిబుల్ అవ్వదు అనుకోండి, అప్పుడు పౌడర్ వేసుకొని, అబ్జర్బ్ పౌడర్ అదే, సో అది మాయిశ్చర్ని అబ్జర్బ్ చేసేస్తుంది. సో అప్పుడు కొంచెం బెటర్ ఉంటుంది. చాలా సార్లు అడిగేదంటే ఏ షాంపూ వాడాలి. ఇంట్లో నలుగురు ఉంటే ఈరోజు నలుగురికి 4 రకాల షాంపూలు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకి ఎఫర్ట్ ఉందా లేదా అని మనం తీసి పక్కన పెడితే ఒకనొకప్పుడు ఒకటే షాంపూ అందరూ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, నా హెయిర్ వేరు, నీ హెయిర్ వేరు, కరెక్టే, ఇలా వేరని అంటున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ షాంపూ అంటే ఏం చెప్తారు? ఎవరికి ఏ షాంపూ అంటే టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ని బట్టి మనం షాంపూ చూస్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీదే ఆయిలీ స్కాల్ప్ అనుకోండి, ఇంకా షాంపూ చేస్తే ఆయిలీ అయ్యే ఉంటాయి అనుకోండి, ఆ కంటెంట్స్ అందులో ఉంటే మరి మీరు చేసుకోగానే మళ్ళీ జిడ్డు అయిపోతుంది, చిరాకు వస్తుంది కదా. సో అప్పుడు మీరు అది వాడకూడదు. మీరు ఆయిల్ ఎందుకు వస్తుంది, ఫంగస్ వల్ల వస్తుందా, యాంటీ ఫంగల్ షాంపూ వాడి మళ్ళీ క్లెన్జర్తో క్లీన్ చేసుకోవాలి.